ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్తాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి చాందాలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇక నెంబర్ 2 బాయ్స్ హాస్టల్లో 5వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి లైంగిక దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ప్రిన్సిపాల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో విషయాన్ని దాచినటువంటి పరిస్థితి, సస్పెండ్ అయ్యారు. అలాగే ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బందిపై కూడా వేటు పడినటువంటి పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఇది ఒక అమానుష ఘటన, సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన ఒకటి ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఘటన ఇది. అయితే అక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాందాలో ఉన్నటువంటి మైనార్టీ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ నెంబర్ 2 ఇక్కడ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చాలా మంది విద్యను అభ్యసిస్తుంటారు. దాదాపుగా అక్కడ 10th వరకు ఉన్నటువంటి ఒక పరిస్థితి. అయితే 2 నెలల క్రితం ఒక ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థులు ఒక ముగ్గురు 5వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడి చేసినట్టుగా బయటికి పొక్కింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొదటిసారి జరిగినప్పుడు ఆ విద్యార్థి ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. కానీ తిరిగి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆ బాధిత విద్యార్థి ఎవరైతే ఉన్నారో బాధిత విద్యార్థి పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. వెంటనే పేరెంట్స్ ఆ విద్యార్థిని ఇటు ఆసుపత్రిలో చూపించి రిమ్స్ లో వైద్య చికిత్సల అనంతరం ఆ రిమ్స్ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో, అలాగే రిమ్స్ అంటే ఎక్కడైతే ఆ కలెక్టర్ లో గ్రీవెన్స్ సెల్ ఉంటుందో గ్రీవెన్స్ సెల్ లో కూడా దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి విద్యార్థులు అంటే సదరు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ 9th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు ముగ్గురుపై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో వాళ్ళైతే ఆ విద్యార్థుల్ని పిలిపించుకొని వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి జువెనల్ హోమ్ కి కూడా తరలించినట్టుగా తెలిసింది. కానీ ఈ విషయాన్ని దాచినందుకు, అంటే దాదాపుగా ఇటు ఈ విషయం బయటికి పొక్కనీయకుండా ఈ విషయాన్ని మరుగున పడే విధంగా చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో సహకరించిన సిబ్బందిపై సస్పెండ్ చేయాలనేటటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ తలెత్తింది. కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కారణంగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ విషయం అయితే పూర్తిగా మరుగున పడింది. కానీ ఇటీవల అంటే దాదాపుగా ఒక 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మైనార్టీ నాయకులు కొంతమంది పాఠశాలకు వెళ్లి పాఠశాల దగ్గర నుంచి అక్కడ చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా ఇక్కడ కలెక్టర్లతో ఇక్కడ అయిన తర్వాత అంటే ఇక్కడ అధికారులకు మెమోరాండం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా నేరుగా హైదరాబాద్ లోని మైనార్టీ వెల్ఫేర్ పాఠశాల యొక్క సెక్రటరీని కలిసి అక్కడ సెక్రటరీతో తమ వీళ్ళ సస్పెండ్ పై వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా సెక్రటరీ కోరడంతో అక్కడి నుంచి ఆయన నేరుగా ఒక లేఖ ద్వారా ఆ ఇద్దరు ఎవరైతే అక్కడ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఉంటాడో నరసింహాచారి ప్రిన్సిపాల్ ని, ఆ తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ సిబ్బంది అంటే ఈ ఘటనకు వాళ్ళకి తోడ్పడేటువంటి అంటే దాచిపెట్టేటటువంటి ఒక విషయం, అంటే ఆ ఇద్దరిని ఇక్కడ బయటికి పొక్కనేయకుండా చేసినటువంటి ఒక సహకరించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ సిబ్బంది, ఒక పీఈటీ, ఆ తర్వాత డిప్యూటీ వార్డెన్ ఇద్దరిపై కూడా అంటే టెర్మినేట్ చేశారు, ఉద్యోగాలు తీసేశారు వాళ్ళు కాంట్రాక్ట్ సిబ్బంది కాబట్టి. రెగ్యులర్ ప్రిన్సిపాల్ అంటే అతని యొక్క ప్రిన్సిపాల్ పై మాత్రం సస్పెన్షన్ వేటుపడింది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఘటన తలదించుకునే ఘటనగా ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలైతే భావిస్తున్నారు రాజశేఖర్. అలాంటి సంఘటన జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే మిగతా పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎందుకు దాచిపెట్టారు, ఏమన్నా ప్రిన్సిపల్ చెప్పినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అలాగే ఇంకోటి, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనకి చదువుతున్నటువంటి పిల్లలు కానీ లేకపోతే చిన్నపిల్లలు దాదాపుగా 10th క్లాస్ లోపు అంటే మైనర్ బాలులు, సో అలాంటి ఘటనకు పాల్పడడం అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది తల్లిదండ్రులు ఖచ్చితంగా. సో మిగతా పిల్లలపై ప్రభావం కనిపించే అవకాశం ఇది వేరే ప్రత్యేకంగా పిల్లలకి ఏమైనా ఒక శిక్షణ లాంటిది ఇచ్చే అవకాశాలు ఏమైనా ప్రభుత్వం తీసుకునే దిశగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. సో అలాంటి దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజశేఖర్. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే ఇది బయటికి పొక్కితే కనుక తమ స్కూల్ పరుగు పోతుందని, అలాగే విద్యార్థులు కూడా బయటికి అంటే ఒక నష్టం జరుగుతుందని భావించి అంటే వాళ్ళైతే ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా చేస్తుంది. కాబట్టి జరిగిన తర్వాత మాత్రం విద్యార్థులపై చర్యలు, అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళీ తిరిగి అక్కడ చేరుకోకుండా కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. అంటే ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా గట్టి చర్యలైతే చేస్తున్నామన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే అంటే ఇలాంటి ఘటనలు సాధారణంగా ఎక్కడ జరగకూడదు, కానీ ఎక్కడైతే కొన్ని పాఠశాలలు కొన్ని మారుమూల పాఠశాలలు ఉన్నాయి అక్కడ విద్యార్థులకు అంటే ఇటీవల పెరిగిపోతున్నటువంటి విష సంస్కృతి, అలాగే మొబైల్స్, ఆ తర్వాత విచ్చలవిడి మొబైల్ లో వస్తున్నటువంటి
చూస్తున్నటువంటి సీరియల్స్ కానీ తర్వాత మిగతా సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా విద్యార్థుల్ని ఒక పెడదవన పట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటిపై ఇటు పేరెంట్సే కాకుండా అటు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా వీళ్ళపై ఒక నిఘా అయితే పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటు విద్యార్థుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక చైతన్యాన్ని మార్పును తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఇటు సాధారణంగా ఇటు మత్తుకు లోపడుతున్నారు, అలాగే గంజాయికి సేవిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల అంటే ఈ మత్తు పదార్థాలు తర్వాత విచ్చలవిడి శృంగారం కలిగినటువంటి ఒక టీవీ మొబైల్స్ లో ఈ అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ ఫ్రీ వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి అలవాటు పడి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టుగా కూడా కొంతమంది వైద్యులు అయితే సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఒకరిని చెడిపోకుండా విద్యార్థులకు మంచి దారి పట్టే విధంగా ఇటు ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా విద్యార్థుల ప్రవర్తనపై విద్యార్థుల నడవడికపై వాళ్ళు రోజు చేసేటటువంటి ఒక కార్యక్రమాలపై ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ కొంతమంది కౌన్సిలర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు రాజశేఖర్.